హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సోని. వెల్కమ్ బ్యాక్ టు అమ్మతో వంట. ఈరోజు రెసిపీ వచ్చేసి కమ్మనైన క్యాప్సికమ్ కర్రీని ఎలా చేయాలో చూపించబోతున్నాను. నేను ఇక్కడ పావు కేజీ క్యాప్సికమ్ని తీసుకున్నాను. క్యాప్సికమ్ ఇలాగ ఫ్రెష్గా ఉండాలండి. ఈ క్యాప్సికమ్ని బాగా కడిగి పెట్టుకొని ఇలాగా మీడియం పీసెస్గా అయితే కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన కడాయి పెట్టి 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి, ఆయిల్ హీట్ అయిన తర్వాత ఈ క్యాప్సికమ్ని ఆయిల్లోకి వేసి క్యాప్సికమ్ మెత్తబడి కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అలాగే మంట వచ్చేసి మీడియం ఫ్లేమ్లో టర్న్ చేసుకొని క్యాప్సికమ్ని అయితే ఫ్రై చేసుకోవాలి. క్యాప్సికమ్ ఇలాగా కొంచెం కలర్ చేంజ్ అయ్యి మెత్తబడిన తర్వాత ఇందులోకి 1 టీ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్, 1/2 టీ స్పూన్ పసుపు, అలాగే టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసి ఇవన్నీ క్యాప్సికమ్కి బాగా పట్టేలాగా అయితే కలుపుకోవాలి. క్యాప్సికమ్ ఇలాగ కలర్ చేంజ్ అవ్వడం స్టార్ట్ అయినప్పుడు కలుపుతూనే ఉండాలి, లేకపోతే మాడిపోయే ఛాన్స్ అయితే ఉంది. ఇప్పుడు ఇందులోకి 1 టీ స్పూన్ దాకా వట్టి కొబ్బరి పొడి కూడా వేసి ఇది కూడా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. అలాగే 1 స్పూన్ దాకా కారం వేసి ఇది కూడా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ దాకా పప్పుల పొడి కూడా వేసి ఈ పప్పుల పొడి క్యాప్సికమ్కి బాగా పట్టేలాగా కలుపుకోవాలి. ఈ పప్పుల పొడి వేయటం వల్ల క్యాప్సికమ్ కర్రీ అయితే చాలా కమ్మగా టేస్టీగా ఉంటుంది. మెయిన్ వచ్చేసి పప్పుల పొడి అన్నమాట. సో ఇలాగా పప్పుల పొడి క్యాప్సికమ్కి బాగా పట్టిన తర్వాత ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని దించేసుకుంటే టేస్టీగా కమ్మగా ఉండే క్యాప్సికమ్ కర్రీ అయితే రెడీ అయిపోతుంది. చూసారు కదా, చాలా సింపుల్ ప్రాసెస్. వితిన్ 10 మినిట్స్లో చేసేయచ్చు. వైట్ రైస్ పప్పులోకి సైడ్ డిష్ లాగా చాలా బాగుంటుంది ఈ కర్రీ అయితే. ఒకసారి మీరు ట్రై చేసి చూడండి. అలాగే వీడియో ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.